అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో దిగ్భ్రాంతికరమైన సంఘటనలలో భారతదేశ సామాజిక భద్రతా వ్యవస్థకు మూలస్తంభమైన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అవినీతి మరియు దుర్వినియోగం యొక్క తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది. లక్షలాది మంది పదవీ విరమణ పొదుపులను కాపాడే బాధ్యత కలిగిన ఈపీఎఫ్ఓ ఇప్పుడు అనుమానాస్పద లావాదేవీలు, నిధుల కొరత వాదనలు మరియు ప్రశ్నార్థక పెట్టుబడి పద్ధతుల కారణంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు పెన్షనర్లు ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ను 7,500కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు మరియు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణలతో దేశం షాక్కు గురైనందున ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసేందుకు తక్షణ మరియు సమగ్ర దర్యాప్తు కోసం పెన్షనర్లు పిలుపునిస్తున్నారు. ఈ తీవ్రమైన ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని లోతుగా పరిశీలించడానికి మరియు ఈ తీవ్రమైన ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసేందుకు ఈపీఎఫ్ఓ వివాదం మరియు పెన్షనర్ల న్యాయం కోసం పోరాటాన్ని అన్వేషించడానికి పూర్తి వీడియోను చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. తెరవెనుక భారీ కుంభకోణం జరుగుతోందని పెన్షనర్ గౌతమ్ చక్రవర్తి అప్రమత్తం చేశారు. ఈపీఎఫ్ఓ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిధుల కొరత మరియు సందేహాస్పద లావాదేవీల నకిలీ వాదనలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలను బట్టబయలు చేసే బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో చాలా మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు. స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి దోషులను న్యాయం ముందు నిలబెట్టాలని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణల మధ్య పింఛనుదారులు తమ అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. మరొక పెన్షనర్ దక్షిణాయుర్తి పీఎఫ్ కంట్రిబ్యూటర్ల సంక్షేమం కోసం ఈపీఎఫ్ఓ స్థాపించబడింది. ఈ ఫండ్ వడ్డీతో పాటు వాపసులను అందించడానికి ఉద్దేశించబడింది మరియు పెన్షన్ పంపిణీలకు మద్దతు ఇస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ నిధులు అనధికార ప్రయోజనాల కోసం మళ్లించబడుతున్నాయని సూచిస్తుంది. ఈపీఎఫ్ఓ దాని కార్యాచరణ ఖర్చుల కోసం ప్రభుత్వ నిధులపై ఆధారపడుతుంది. ఇది దాని ఆర్థిక నిర్వహణ గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఏదైనా తప్పు జరిగితే వివరణాత్మక దర్యాప్తు మరియు కఠినమైన జరిమానాలు విధించాలని దక్షిణాయుర్తి డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే ఈపీఎఫ్ఓను రద్దు చేయాలని, కార్పస్ ఫండ్ను దాని నిజమైన యజమానులకు, పీఎఫ్ హోల్డర్లు మరియు ఈపీఎఫ్ పెన్షనర్లకు తిరిగి ఇవ్వాలని ఆయన సూచిస్తున్నారు. ఈ ఆరోపణలు నానాటికి పెరిగిపోతుండడంతో అధికారులు సత్వర చర్యలు తీసుకోవడం అత్యవసరం. ఈపీఎఫ్ఓ యొక్క అపారమైన వనరులను నైతికంగా మరియు దాని లబ్ధిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్వహించేలా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి. ప్రజలు పారదర్శకత మరియు జవాబుదారీతనం కోరుతున్నారు మరియు వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ఈ డిమాండ్లను నెరవేర్చడం చాలా ముఖ్యం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. దయచేసి ఈపీఎఫ్ఓ మరియు ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాల గురించి అప్డేట్గా ఉండటానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.